ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి. నీవు మా పట్ల ఉండండి ప్రభువా. మీరు ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, కృప చూపించండి, గొప్ప దీవెనలు అనుగ్రహించండి. నీ కృప, నీ కాపుదల, నీ దీవెన అనుగ్రహించమని మా తండ్రిని ప్రియకుమారుడునైనా యేసయ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమ్మ, మీరు ఈ గడిచిన సంవత్సరం అంతా దేవుని యొక్క మహోన్నతమైన కాపుదలలో ఉన్నందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ఇది నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. దేవుని యొక్క మహోన్నతమైన కృప బట్టి మనకి దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని స్తుతులను చెల్లించి మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. 66వ కీర్తన 2వ వచనం. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. అంటే మన దేవునికి మనం ప్రభావం ఆరోపించాలట. ప్రభావము అంటే దేవుడు గొప్పవాడు, ఆయన్ని గొప్ప చేస్తూ మనము స్తుతులు చెల్లించాలన్నమాట. అయితే ఆయన ఎలా గొప్ప చేయగలం అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఆయన చేసిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటి నుంచి ఆదికాండం 1:1 నుంచి దేవుడు భూమి ఆకాశంలో సృజించారు. సూర్యుడిని చేశారు, చంద్రుని చేశారు, మొక్కలు చేశారు, జంతువులు చేశారు, మనిషిని చేశారు. గొప్ప కార్యాలు అవన్నీ చెప్పుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మా అమ్మగారు దేవుని స్తుతిస్తుండగా మా అమ్మగారితో పాటు మీరు కూడా ఏకీభవించి దేవుని స్తుతించండి. ప్రభువు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ మీ మధ్యకి దేవుడు తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామమ్మా. ఈ వారం అంతా మిమ్మల్ని దేవుడు కాచి కాపాడి ఆయన బంగారు రెక్కల చాటున మిమ్మల్ని భద్రపరిచినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానమ్మా. దేవునికి స్తోత్రాలు. దేవుడు అంటున్నాడు, ఇర్మియా 32:19 చదువుకుందాము. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడివి అంటున్నాడు దేవుడు. ఆలోచన విషయంలో ఆయనే గొప్పవాడంట. మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. ఆయన ఆలోచనలు అంట ఎప్పుడు ఉన్నతంగా ఉంటాయి. మనల్ని మంచి స్థితిలో పెట్టాలని, ఉన్నతమైన స్థితిలో పెట్టాలని, అద్భుతమైన స్థితిలో పెట్టాలని, అద్భుతంగా మనం ఉండాలని దేవుడు చూస్తున్నాడు. కానీ మనం ఇలా దిగజారిపోయి అప్పుల్లోని, బాధల్లోని, చింతల్లోని, ఇబ్బందుల్లో ఉండడం దేవుడి చిత్తం కాదు. హల్లెలూయా అంటున్నాడు. ఆయన ఆలోచన విషయంలో ఆయనే శక్తి సంపన్నుడట. తర్వాత అంటున్నాడు కదా, 26వ వచనంలో అంటున్నాడు కదా, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. ఆయన అంట యెహోవా అంట, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదట. మన అప్పులు, కష్టాలు, చింతలు ఎంత పెద్దవైనా మనకైతే భారంగా ఉంటాయి, మనకైతే కష్టంగా ఉంటాయి, మనకైతే అయ్యబాబు ఎలా తీరుతాయి, ఎలాగే ఇబ్బంది, ఇందులో నుంచి మనం బయటకు వస్తామని ఆలోచిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు ఆలోచన విషయంలో ఆయనే శక్తి సంపన్నుడంట. తర్వాత క్రియలు జరిగించే విషయంలో ఆయనే గొప్పవాడంట. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. ఆయన ఏదైనా చేయగలడమ్మా. ఏదైనా మీ బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో మీకు పెద్ద భారంగా ఉందా, దేవునికైతే ఇది సునాయాసంగా ఉంటుంది, వెంటనే తీర్చేసే దేవుడు. కానీ అది ఆలస్యం అవుతుందంటే మన ప్రార్థనలో ఎక్కువగా గడపాలి, ఎక్కువగా దేవుణ్ణి అడగాలి. ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించిన ఆయన, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడే తండ్రి, ఇందులో నుంచి నేను బయట పడలేకపోతున్నాను నాయన, నీవైతేనే ఇందులో నుంచి బయటకు తీసుకొచ్చే గొప్ప దేవుడు తండ్రి అని మనం దేవుడి దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు జాలి చేసుకొని, ఆయన జాలి గల దేవుడు కనుక జాలి చేసుకొని మన శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో మన శ్రమలు తీసివేసి మనకి ఆనందం కలుగజేసే గొప్ప దేవుడు. మనకి శక్తినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. సంతోషంగా ఆయన సన్నిధిని మనం ప్రార్థన చేసే గడియల్ని ఆయన తీసుకొస్తాడు. ఇప్పుడైతే కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడైతే బాధతో ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడైతే వేదంతో ప్రార్థన చేస్తున్నాం,
చేస్తున్నాం, కానీ మనల్ని దేవుడట ఆనందంగా ప్రార్థన చేసే స్థితి కూడా మనకిస్తాడట, సంతోషంగా ప్రార్థన చేసే స్థితి కూడా మనకిస్తాడు. ఆయన సన్నిధిలో గంతులు వేసుకుని ప్రార్థన చేయడం కూడా దేవుడు మనకు ఆనందకరమైన రోజులు కూడా త్వరలో ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు మనం స్తుతులు చదువుకుందామమ్మా. ధైర్యంతో నింపే దేవా నీకే స్తోత్రం, విరోధుల మీద హస్తము ఎత్తిన దేవా నీకే స్తోత్రం, శత్రువులందరినీ నశింపచేసే దేవా నీకే స్తోత్రం, కనికరము చూపుట యందు సంతోషించే దేవా నీకే స్తోత్రం, మరలా జాలిపడే దేవా నీకే స్తోత్రం, దోషములను అణచివేయు దేవా నీకే స్తోత్రం, క్రింద పడినను లేపే దేవా నీకే స్తోత్రం, పర్వతముల మీద పాదాలు నిలిపిన దేవా నీకే స్తోత్రం, జాలి గల దేవా నీకే స్తోత్రం, బహు రౌద్రము కలిగి సంచరించు దేవా నీకే స్తోత్రం, నీ కార్యము తెలియజేసే దేవా నీకే స్తోత్రం, కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసే దేవా నీకే స్తోత్రం, హృదయమును కోరిన దేవా నీకే స్తోత్రం, అక్రమము చేయని దేవా నీకే స్తోత్రం, అనుదినము న్యాయ విధులు బయలుపరిచే దేవా నీకే స్తోత్రం, జీవార్థమైన మారు మనసు ఇచ్చిన దేవా నీకే స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా నీకే స్తోత్రం, పవిత్ర వరములను అనుగ్రహించే దేవా నీకే స్తోత్రం, విశేషమైన అద్భుతాలు చేయించే దేవా నీకే స్తోత్రం, స్వరక్తం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం, అక్షయుడా నీకే స్తోత్రం, క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవా నీకే స్తోత్రం, పక్షపాతము లేని దేవా నీకే స్తోత్రం, నిరంతరము స్తోత్రార్హుడా నీకే స్తోత్రం, రక్షణ వస్త్రం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం, మాలో నివసించువాడా నీకే స్తోత్రం, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్న దేవా నీకే స్తోత్రం, 7 దీపస్తంభముల మధ్య సంచరించు దేవా నీకే స్తోత్రం, సర్వోన్నతమైన మార్గము చూపిన దేవా నీకే స్తోత్రం, సమాధానమునకు కర్త నీకే స్తోత్రం, సామర్థ్యము కలిగించు దేవా నీకే స్తోత్రం, అంతర్య పురుషుడు నీకే స్తోత్రం, అనుకూల సమయము ఇచ్చిన దేవా నీకే స్తోత్రం, ఉత్సాహముగా ఇచ్చివానిని ప్రేమించు దేవా నీకే స్తోత్రం, నరుని వేషము చూడని దేవా నీకే స్తోత్రం, అత్యధికముగా చేయగల శక్తిగల దేవా నీకే స్తోత్రం, స్వరక్తం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం, సర్వాంగ కవచం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం, సిద్ధ మనసు ఇచ్చిన దేవా నీకే స్తోత్రం, పరలోక రాజ్యం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అమ్మ మీ అందరికీ. క్రాంతి టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ దీవించి ఆశీర్వదించబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఇంతసేపు మా అమ్మగారు స్తుతులను చెల్లిస్తుండగా మీరు ఉండి ఏకీభవించినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు ప్రభు మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం 2014వ సంవత్సరం మీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ ఏమా రాబోయే 2015వ సంవత్సరం మీ స్థితి ఎలా ఉంటుందట? తుదకు అంటే చివరికి మహాభివృద్ధి పొందుదువు అని దేవుడిచ్చిన వాగ్దానం. ఇవి నా సొంత మాటలు కాదు, బైబిల్ గ్రంథంలోని మాటలు. మీరు ఒకటి ఆలోచించండి, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఈరోజు ఎంతమంది కూర్చొని ఉన్నారో, ఎంతమంది నించుని ఉన్నారో, ఎంతమంది దేవుని యొక్క వాక్యము ఆలకిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గుండెల నిండా భారంతో, కన్నుల నిండా కన్నీళ్లతోటి, ఇంతేనా బ్రతుకు ప్రభువా? సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ మా బ్రతుకులు మారటం లేదు ప్రభువా, మేమేం చేసాం, మా తప్పులేంటి అని గోజాడుతున్న మీ అందరితోటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నూతన సంవత్సరంలో మహాభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. అయితే ఇక్కడ స్థితి అన్నది గనుక మనం చూస్తే,
స్థితి అన్న విషయాన్ని కనుక మనం ధ్యానిస్తే అందులో చాలా రకాలు ఉంటాయి. ప్రథమముగా లేదా చాలా కొద్దిగా మనం చూస్తే 4 రకాల స్థితులు ఉంటాయి. 1 ఆర్థిక స్థితి, 2 శారీరక స్థితి, 3 మానసిక స్థితి, 4 ఆత్మీయ స్థితి. అయితే ఇక్కడ యోబు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే స్థితి అన్నాడు. అంటే నీకు ఏ స్థితి ఎలా ఉన్నప్పటికీ, ఆర్థిక స్థితి కొద్దిగా ఉందా, శారీరక స్థితి కొద్దిగా ఉందా, మానసిక స్థితి కొద్దిగా ఉందా, లేదు ఆత్మీయ స్థితి కొద్దిగా ఉందా, ఈ 4 రకాల స్థితుల్లో నీకున్న స్థితి కొద్దిగా ఉంటే దేవుడు నీతోటి చెప్తున్నమాట, నీవు మహాభివృద్ధి పొందుదువు. ఇప్పుడు ఆర్థిక స్థితి కొద్దిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే నీకు వచ్చిన జీతం కొద్దిగా ఉండి, నీ చుట్టూ అప్పులు ఎక్కువగా ఉండి, నీకున్న బాధ్యతలు ఎక్కువగా ఉండి, నీ ఇంటిలో నీతో పాటు భోజనం చేసే జనాభా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అది నీ స్థితి ఏంటంటే కొద్దిగా ఉన్నట్టు. అలాగే శారీరక స్థితి కొద్దిగా ఉండడం అంటే ఏంటంటే ఆరోగ్యం క్షీణించిపోయి మందులు వేసుకుంటూ, మాత్రలు వేసుకుంటూ, ఇంజక్షన్లు చేయించుకుంటూ, హాస్పిటల్కి తిరుగుతూ, స్కానింగ్లు ఎక్స్రేలు తీయించుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావే. ఈరోజు నీకున్న స్థితి శారీరకమైన స్థితి అదేంటంటే ఆరోగ్యపరంగా కొద్దిగానే నీకు ఆరోగ్యం ఉన్నట్టు. అలాగే మానసిక స్థితి ఏంటంటే గుండెల్లో దడ, నీరసం, భయము, కంగారు, నేను ఇది చెయ్యలేనేమో, నా వల్ల ఇది కాదేమో, నేను ఈ బ్రతకలేనేమో అని నువ్వు భయపడిపోతూ మానసికంగా ఆందోళన చెందుతుంటే గనక నీకున్న మానసిక స్థితి ఈరోజు కొద్దిగా ఉన్నట్టు. అలాగే ఆత్మీయమైన స్థితిలో ఎవరో వచ్చి ప్రార్థన చేయండి అమ్మా, మోకరించంటే ప్రార్థన చేసినట్టు, లేదా ఆ రోజుకి ప్రార్థనే మానేసి, వాక్యము మానేసి, గంటల తరబడి టీవీల ముందు కనుక కూర్చుంటూ నీ సమయాన్ని వృధా చేస్తూ ఉంటే నీకున్న ఆత్మీయ స్థితి కొద్దిగా ఉన్నట్టు. ఈ డిసెంబరు 31వ తారీఖున ప్రభువు మీతోటి చెప్తున్న మాట ఏంటంటే ఈ సంవత్సరం నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు, కొద్దిగానే ఉండవచ్చు. నీకున్న ధనము కొద్దిగా ఉండొచ్చు, నీకున్న ఆరోగ్యం కొద్దిగా ఉండొచ్చు, నీ యొక్క మానసికమైన స్థితి కొద్దిగా ఉండొచ్చు. ప్రభు సన్నిధిలో నీ ప్రార్థన, నీ జీవితం, నువ్వు వాక్యము చదవడం కొద్దిగా ఉండవచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు నిన్ను వచ్చే సంవత్సరం మహాభివృద్ధిగా చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మనకి ఏదైతే లేదు అని కానీ, ఏదైతే ఇది జరగలేదని కానీ ప్రార్థన చేస్తామంటామో ఆ ప్రార్థన దేవుని యొద్దకు ఖచ్చితంగా చేరిపోతుంది. దేవుని యొద్దకు చేరకుండా ఏ ప్రార్థన వృధాగా తప్పిపోదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఈరోజు డిసెంబర్ 31వ తారీఖు మీరందరూ కూడా చాలా శుభ్రంగా ఉండి తలంటు స్నానం చేసి మీకు ఇంకా ఓపిక ఉండి ఉపవాసము చేయగలమంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12-1 గంట వరకు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఉండి గోజాడి కనిపెట్టి ప్రభువా నా స్థితి ఏంటి, ఇంకా ఇంతేనా, ఈ సంవత్సరం అంతా ఇంతేనా, ఇలాగే అయిపోయింది, ఏడుపులు, గొడవలు, దెబ్బలాటలు, లేకపోతే ఏవేవో కేసులు, వీటన్నిటిలో నలిగిపోయి కన్నీరు కార్చి ఏదో బ్రతికేంద్ర దేవుడు అన్నట్టు ఈ సంవత్సరం అయిపోయింది. కానీ నూతన సంవత్సరం ఇలా ఉండకూడదు. ప్రభువా నా బ్రతుకు మార్చు, ప్రభువా నా జీవితం మార్చు అని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని అంగలార్చి ప్రార్థన చేయండి. ఎందుకంటే నూతన సంవత్సరం నీకు ఇస్తున్న దేవుడు నిన్ను బాధలో పడమనివ్వటం లేదు, నిన్ను కన్నీరు కార్చమని ఇవ్వట్లేదు, నువ్వు నిందలు పడు అని ఇవ్వటం లేదు, నువ్వు హేళనకరమైన జీవితం జీవించని ప్రభువు నీకు ఇవ్వటం లేదు. దేవుడు నీకు నూతన సంవత్సరం 2015 సంవత్సరం నీకెందుకు ఇస్తున్నారంటే అది నీకు ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఆ సంవత్సరం నువ్వు దీవెనలు పొందుకోవడానికి, దేవుని యొక్క నామ మహిమార్థమై మహిమకరముగా ఆయన సాక్షిగా నిలబడడానికి దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. ఆమేన్. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను
మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. ఇర్మియా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ గురించి, మీ జీవితాల గురించి, మీ పిల్లల గురించి, మీ భర్త గురించి, మీ వ్యాపారం గురించి, మీ యొక్క సమస్త విధములైన వాటిని గురించి దేవుడట కొన్ని సంగతులు ఉద్దేశించారట. ఆ ఉద్దేశించిన సంగతులు దేవునికి తెలుసంట. అయితే ఏవైతే దేవుడు ఉద్దేశించారో అవి నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన సంగతులు అంట. హల్లెలూయా. సమాధానకరమైన సంగతులు ఎంత గొప్ప సంగతి మీకు ఎవరు చెప్పగలరు? చాలామంది నూతన సంవత్సరం ఎలా ఉంటుందని రాశి ఫలాలు పరిశీలించుకుంటారు, లేదా జాతకాలు వేయించుకుంటారు, లేదా జ్యోతిష్కాలు, ఏవేవో లోకపరమైన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రేపేం జరుగుద్ది, నా జీవితంలో రేపేం జరుగుద్ది, ఈ వ్యాపారం ఇంతేనా, ఈ జీవితం ఇంతేనా, ఇంకా నాకు ఉద్యోగం రాదా, ఇంకా నాకు పెళ్ళి కాదా, లేదా ఇంకా నాకు పిల్లలు పుట్టరా, లేదా నా జీవితంలో ఇంక ఇంతేనా, అప్పులు ఇంతేనా అని చెప్పి వాళ్ళ యొక్క జీవితాలని మెరుగు చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వే ప్రయత్నమో చేయనక్కర్లేదు. దేవుడు చెప్తున్నాడు, నీకంత మంచి జరుగుద్ది, నీకంత సమాధానమే జరుగుద్ది. మీ జీవితాలన్నీ బాగుంటాయి, మీ బ్రతుకులు బాగుంటాయి, మీ జీవితాల్లో మీరు ఈ సంవత్సరం అంతా పొందుకోలేని ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఈరోజు రాత్రి 12 గంటల నుంచే మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే నూతన సంవత్సరం ప్రభువు మీకు ఇస్తున్నారంటే మిమ్మల్ని గూర్చి మంచి జరిగించడానికి, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికే. మీరు ఎలా చెప్పగలరండి అని నువ్వు అడుగుతున్నావా? ఈనాటి వరకు ప్రాణము నీ ముక్కులో ఉందంటే, ప్రాణము నీ దేహంలో ఉందంటే, నీలో దేవుని ఆత్మ నివసించుచుందంటే కారణం నీకు మంచి జరగడానికే, చెడు జరగడానికి కాదు. నీ జీవితంలో అంత మంచే జరుగుతుంది, నీ జీవితంలో అంత మంచే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు తన బిడ్డల పట్ల మంచి చేసే దేవుడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎంత గొప్ప దేవుడండి. యెహోవా వాక్కటది, దేవుడు ఇచ్చాడు ఆ వాక్కు. ఏమని ఇచ్చాడు? నిన్ను రక్షించడానికి నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి అందరూ, నన్ను రక్షించుటకు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. మరలా చెప్పండి, నన్ను రక్షించుటకు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రభా, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత మహోన్నతుడండి. మన పక్షమందున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇంకా చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. హల్లెలూయా. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను నిన్ను మహిమపరచునట్లు మీరు నన్ను మహిమపరచండి. మహిమపరచడం అంటే అర్థం ఏంటంటే గొప్ప చేయడం, సుమారుగా గొప్ప చేయడం అని అర్థం. ఎలాగా అంటే ఇప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేశాడనుకోండి. ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఆలోచించండి. ఒక వ్యక్తికి అనారోగ్యము ఉందనుకోండి, ఆ వ్యక్తికి దేవుడు స్వస్థపరిచాడు అనుకోండి, ఆ వ్యక్తి ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. అందుకు మనం మన జీవితాల్లో ప్రభా ఎంతవరకు ఇదిగో నా జీవితం, ఇదిగో ఇంతవరకు నా బ్రతికి, ఇదిగో నా యొక్క ఆర్థిక స్థితి, ఇదిగో శారీరక స్థితి, ఇదిగో మానసిక స్థితి, ఇదిగో ఆత్మీయ స్థితి, ఇదిగో. కానీ ఈ రోజు నుంచి నన్ను చూసిన వాళ్ళు నిన్ను మహిమపరచాలి. ఏమని చూడు, ఒకప్పుడు వీళ్ళకి తినడానికి తిండి కూడా లేదు, ఇంటి చుట్టుపక్కల అప్పులోళ్ళు ఉండేవారు, వీళ్ళు ఎప్పుడు సామాన్లు అమ్ముకుంటూ లేదా బంగారం అమ్ముకుంటూ ఉంటున్నారు అని మనుషుల్ని గురించి మాట్లాడుకుంటూ
వాడుకుంటున్నారా? అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నిన్ను దేవుడు మహిమపరచబోతున్నాడు. అంటే నిన్ను చూసిన వాళ్ళు ఇన్నాళ్ళ లాంటి బ్రతుకు వేరు, ఈరోజు వాళ్ళ చేతిలో అన్నీ ఉన్నాయి, వాళ్ళ జీవితంలో అన్నీ ఉన్నాయి, వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళకంటూ అప్పులే లేవు, వాళ్ళు చక్కగా జీవిస్తున్నారు అని నీ గురించి దేవుడు సాక్ష్యము పొందుకోపోతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో శారీరకమైన స్థితిగా నీకెన్నో బలహీనతలు ఉండుండొచ్చు, ఆరోగ్యపరంగా నీకెన్నో అనారోగ్యాలు ఉండుండొచ్చు. అయితే నిన్ను గూర్చి దేవుడు మహిమపరచుకోబోతున్నాడు. నిన్ను ముట్టి స్వస్థపరచుట ద్వారా, ఇదిగో పలానా స్త్రీని దేవుడు ముట్టాడు, ఇదిగో లేకపోతే నాకు పలానా అనారోగ్యం ఉంది, దేవుడు నన్ను తాకాడు, ముట్టాడు, స్వస్థపరిచాడని చెప్పుతున్న సాక్ష్యాల ద్వారా దేవుడు మహిమ పొందుకోబోతున్నాడు. ఆమేన్. అలాగే నీకున్న బలహీనతల నుంచి దేవుడు విడిపించి దేవుడు మహిమ పొందుకోబోతున్నాడు. నీకున్న ఆత్మీయమైన స్థితిని గూర్చి కూడా ఇన్నాళ్ళ కన్నా ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తుంది, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది, ప్రతి శుక్రవారాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గోజాడుతుంది. ఈమె ఎంతో చక్కగా ప్రార్థన చేస్తుంది, ఎంతో చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తుంది. నిజంగా దేవుడు ఈమెను ఎంతగా మార్చాడు అని నిన్ను గూర్చి అనేక మంది మాట్లాడుకునుట ద్వారా దేవునికి మహిమ వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక వడంబడిక దేవునితోటి మీరు చేసుకోండి. ప్రభువా, మీరు నన్ను మహిమపరచండి, నేను నిన్ను మహిమపరుస్తాను. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. నిన్ను బట్టి దేవుడు మహిమపరచుకోవాలనుకుంటున్నారు. దేవునికి నీ శరీరము కావాలి, నీ దేహము కావాలి. నీ శరీరము ద్వారా నువ్వు చేస్తున్న ప్రతి పని ద్వారా దేవునికి మహిమ వెళ్ళిపోవాలి. అందుకేనంట ఒక వ్యక్తి తను చేసే పని మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఒకసారి ఆలోచించుకోవాలట. ఎందుకంటే దేవునికి మనం లెక్క అప్పగించుకొని వారమే ఉన్నాం. తీర్పు దినమంటూ ఒకటి ఉంది. దేవుని యొద్ద మనం నిలబడే రోజు ఒకటి ఉంది. ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడి ఉన్నప్పుడు మనము దేవుని మీద సాకులు చెప్పడానికి కాదు, దేవా నన్ను ఎందుకు ఇలా చేశాను దేవుణ్ణి అడగడానికి కాదు. ఆ రోజు దేవుడు మనల్ని అడుగుతాడు, నా కుమార్తె నీ జీవితంలో నువ్వెందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోయావు, నువ్వెందుకు నీ జీవితం నాకు అప్పగించలేకపోయావు, నువ్వెందుకు నన్ను సంతోష పెట్టలేకపోయావు అని దేవుడు నిన్ను అడిగినప్పుడు నీ నోట సమాధానం ఉండాలంటే ఆ సమాధానం ఈరోజే దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రభువా, ఇదిగో నా తప్పులు క్షమించు, ప్రభువా ఇదిగో నా జీవితం నీ పాదాలకు అప్పగిస్తున్నాను, నా బలహీనతల నుంచి నన్ను విడిపించు, కానీ నేను నిన్ను మహిమపరుస్తానయ్యా, నేను నీ కోసం జీవిస్తానయ్యా అని దేవుని దగ్గర గొప్ప సమర్పణ చేసుకో. నీకు ఇష్టం లేనివి దేవునికి ఇచ్చేయడం కాదు సమర్పణ, నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి. ఆనాడు హేబేను అతని యొక్క మందంతటిలో క్రొవ్విన వాటిని శ్రేష్టమైనవి దేవుని యొద్దకు తీసుకొని వచ్చి అర్పించినప్పుడు దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించెను అని అక్కడ వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే, ఈరోజు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదాలతో నింపాలి అంటే, నీ జీవితంలో నిన్ను దేవుడు ఏమడుగుతున్నాడు? సమర్పణ చేయమని. ధనం ఒక్కటే సమర్పణ కాదు, సమయం ఒక్కటే సమర్పణ కాదు. నీలో చీకటి నీలో పనిచేస్తూ ఉంటుంది. ఆ చీకటికి సంబంధించిన తాలూకు ఆనవాలు గుర్తులతో సహా నువ్వు విడిచిపెట్టాలి. దేవుని నమ్ముకోవడం అంటే చిన్న విషయం కాదు, ఆశీర్వాదాలు పొందుకోవడం అంటే చిన్న విషయం కాదు. నీ స్థితి వచ్చే సంవత్సరం మహాభివృద్ధిగా ఉండాలి అంటే ఈ సంవత్సరం నీలో ఉన్నాయన్నీ కూడా ఒప్పుకో. ప్రభు పాదాల దగ్గర ఆ చీకటి అంతా ఒప్పుకో, ఆ బలహీనత ఒప్పుకో, ఆ పాడు పనులు ఒప్పుకో దేవుని దగ్గర. అందువల్లే నువ్వు ఈ సంవత్సరం ఆశీర్వాదాలు పొందుకోలేకపోయావేమో, అందువల్లే నీ జీవితంలో నువ్వు మేలులు పొందుకోలేకపోయావేమో. ఒక్క మాట ఆలోచించు నా సహోదరుడా, సహోదరి, నీ వల్ల దేవుని నామానికి అవమానము రానీయకు. దేవుని సంతోష పెట్టడం మాట ప్రక్కన పెడితే నీ వల్ల ఎంత అవమానంగా ఉంటుందో దేవుని మందిరంలో ఒక్కసారి ఆలోచించు. నిన్ను నువ్వు ప్రభువుకు అర్పించుకో, నీ తప్పులన్నీ ఒప్పుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు వచ్చే సంవత్సరం నీవు మహాభివృద్ధి అయిపోదువు. దేవుని స్తోత్రం.
దేవుడు దీవించును గాక. ప్రార్థన. ప్రభా పరలోకమందున మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. వచ్చే సంవత్సరం మహాభివృద్ధి అయిపోవాలి తండ్రి. గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృపలో నీ దయలో వర్ధిల్లింపచేయండి. మీరే గొప్ప దీవెనలతో నింపమని సహాయము చేయమని ప్రభా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడారు. నీకు వందనాలు. రాబోతున్న సంవత్సరం గొప్ప దీవెనలతో ఉంచమని నీ కృప నీ కాపుదలాని దీవెన అనుగ్రహించమని మా తండ్రి నీ ప్రియ కుమారుడునైనా యేసయ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. అమ్మ ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి సంవత్సరం మీకు నూతన దయా కిరీటముతో దీవిస్తున్నాడు. ఆమెన్. మీ గురించి నిరంతరం ప్రార్థించే ప్రార్థన యోధులు మా యొద్ద సిద్ధంగా ఉన్నారు. మీ జీవితంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద వస్తున్న నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం వలన నా చేత వ్రాయించిన స్తుతుల సింహాసనాసీనుడు నీకే స్తోత్రం అనే స్తుతుల పుస్తకాల కొరకు అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అయితే దయతో ఒక్కసారి గమనించాలి. ఆ పుస్తకం వెల 15 రూపాయలు. దాని పోస్టేజీకి 20 రూపాయలు. కాబట్టి మీకు స్తుతుల పుస్తకాలు అవసరమైతే మీ ఇంటి అడ్రస్ ఖచ్చితంగా సంపూర్ణంగా మాకు చెప్పాలి. వీధి పేరు, ఇంటి పేరు, ఇంకా పిన్ కోడ్తో సహా మాకు చెప్పాలి. చెప్పినప్పుడు ఆ పుస్తకం ఖచ్చితంగా మీ ఇంటికి చేరగలదు. లేదా పుస్తకం కనుక మధ్యలో మిస్ అయిపోతే మీరు బాధపడాలి, నేను బాధపడాలి. మేము దేవాది దేవుడిచ్చు ఆశీర్వాదములు అనే పత్రిక ప్రింట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ పత్రిక మీకు కావాలంటే మాకు ఫోన్ చేయండి. మేము ఆ పత్రిక మీకు పంపిస్తాము. అలాగే మా కొరకు, నా పరిచర్య కొరకు, నా భర్త, నా బిడ్డల కొరకు, మా తల్లి గారి యొక్క సంఘం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని ఎల్లకాలము జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.